ప్రభుత్వ పాఠశాలల్లో ఉండేటటువంటి టీచర్లు మధ్యాహ్న భోజనం ఎందుకు తినకూడదు అక్కడే అంటూ తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఉపాధ్యాయులు అలా చేస్తే విద్యార్థులకు శుభ్రమైన నాణ్యమైన సురక్షిత భోజనం అందే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు ఆహారాన్ని ప్రమాణాలకు అనుగుణంగా అందించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని అడిగింది. అంతేకాకుండా విద్యార్థులకు అందిస్తున్న మెనూ వివరాలు సమర్పించాలంటూ విచారణని 19వ తేదీకి వాయిదేసింది. జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పాఠశాలలో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకపోవడం సవాల్ చేస్తూ అకుల్, శ్రీ గురుతేజ ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన దాని మీద ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ నాయకత్వంలోని జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడినటువంటి ధర్మాసనం విచారణ చేపట్టి ఈ ప్రశ్నలు వేసింది. అదేంటి, దాంతోపాటుగా అక్కడే వాళ్ళ పిల్లలను కూడా చదివించాలని రూల్ పెట్టచ్చు. దాంతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే తమ బిడ్డలను చదివించాలనే రూల్ పెట్టగలిగితే, అది అమలు చేయగలిగితే విద్య కూడా బాగుపడుతుంది.